రైట్. కామారెడ్డికి సంబంధించి హౌసింగ్ బోర్డులోని కౌడిన్య ఎంక్లేవ్కి సంబంధించి కూడా చాలా దారుణంగా ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్. చూడొచ్చు, రోడ్లు అన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయి దాదాపు స్లాబ్ల మేర నీళ్ళు వచ్చినట్టు, ఒక ఫ్లోర్ నీళ్ళు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. నైటు మొత్తం కూడా వాళ్ళ ఇళ్ళల్లో నీళ్లు లోపల దాకా, అండ్ ఎన్ని రూమ్లు ఉంటే అన్ని రూమ్లలో కంప్లీట్గా నీళ్లు పోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. మాట్లాడడం అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎవరైనా ఇప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు, ఎవరైనా వచ్చారా అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడ ఇల్లు ఎక్కడ? మాది ఇక్కడ కౌండిన్య కాలనీ, హౌసింగ్ బోర్డు, కామారెడ్డి. మైసమ్మ పోచమ్మ గుడి ఉంది ఇక్కడ, దాని ముందలు ఉంటాం మేము. అయితే నిన్న 9:30 వరకు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. వాటర్ డ్యామ్ ఉంది ఇక్కడ, డ్యామ్లో నుంచి వాటర్ రాలే. ఈ తిమ్మక్పల్లి దగ్గర చెరువు ఉంటుంది కదా, అది ఫ్లోడ్ అయింది అన్నట్టు. ఫ్లోడ్ అయ్యి వాటర్ ఒక్కసారి వచ్చేసరికంటే డోర్ లోపలికి వాటర్ వచ్చేసినాయి. మాకు ఏం చేయాలని అర్థం కాక మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోయినాం. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం మెట్లు అన్ని హౌస్ మొత్తం నిండిపోయింది అన్నట్టు. ఈ హౌసెస్ అన్ని కూడా నిండిపోయినాయి. వీళ్ళందరూ కూడా పైన ఎక్కిండ్రు, కాలనీ మొత్తం ఇదంతా. వర్షంలో ఒకరికొకరు ఫేసులు కూడా కనిపించలేదు, పైన గొడుగులు లేవు, ఛత్రులు లేవు, ఏం లేవు. అట్లనే నిలబడ్డాం మేమైతే 2.5 hours నిలబడ్డాం. ఆయన తర్వాత 1 hour తర్వాత ఏమైందంటే కార్లు, బండ్లు, సిలిండర్లు, బీర్వాలు అన్ని ఇటు నుంచి కొట్టుకొని వచ్చుడు అన్నట్టు. మై కూడా కొట్టుకపోయినాయి. ఆ గ్రౌండ్ ఫ్లోర్ పక్కకు వెనకాల బిల్డింగ్ ఉంది, వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గోడలన్నీ కొట్టుకపోయి వాళ్ళ ఉన్న కార్లు, బండ్లు కూడా కొట్టుకపోయినాయి. మాది మునిగిపోతుందని పాపం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కిటికీ అద్దం అంటే అద్దాలు ఉంటాయి కదా, దాన్ని వలగొట్టేసి నిచ్చెన లేసి మా ఫ్యామిలీ అక్కడ 2 పోర్షన్లు ఉంటాయి, మా అందరినీ వాళ్ళ ఇంట్లోకి తీసుకున్నారు. రమేష్ గుప్తా సార్ వాళ్ళు. పాపం వాళ్ళ ఇంట్లో ఉన్నాము, ఒక కట్టు బట్టల మీద వెళ్ళినాం మేము, ఇంకా ఏం తీసుకోలేదు అసలుకి. ఇక్కడ నిండు గర్భిణి 9 నెలల ఆమె కూడా ఉంది, వాళ్ళకు కూడా బోరు అంటే బోట్లు వచ్చినాయి కానీ అక్కడ దాకా కూడా వెళ్ళే పరిస్థితి లేకుండే. మేము అక్కడ ఉన్నాం. సాయంత్రం బోట్స్ వచ్చుడు, సైడ్కి వెళ్ళిపోవడు, అట్లా అయిపోయినాయి. తాళ్ళు పట్టుకొని కూడా రాలేదు, అట్లా అయిపోయింది. తర్వాత ఈ మైసమ్మ గుడి దగ్గర నీళ్ళ ట్యాంక్ ఉంది. 9:30 నుంచి ఆ మైసమ్మ గుడి పంతులు, ఇంకొక సన్నీ, ఇంకొక హార్ట్ పేషెంట్, ముగ్గురు ట్యాంక్ మీద ఉన్నారు. వాళ్ళకి 9:30 నుంచి 12:30 వరకు ఒక వాటర్ చుక్క లేదు, ఒక లంచ్ లేదు. హార్ట్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకు ఇవి లేవు. అంటే ఎందుకు అప్పటిదాకా కూడా గవర్నమెంట్కి తెలియలేదా? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సేవలు అందలేదా మీకు? గవర్నమెంట్ నుంచి కామారెడ్డి సిఐ తప్పితే ఎవరు కూడా రాలేరు ఇక్కడికి. ఒక్క నాయకుడు రాలేడు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ రాలేరు. స్థానికంగా ఎమ్మెల్యే కూడా రాలేదా? ఎవరు రాలేరు. స్థానికంగా ఎమ్మెల్యేకి రమేష్ గుప్తా సార్ వాళ్ళు ఫోన్ చేసిర్రు, పిఏ వాళ్ళు మాట్లాడిన. అంటే మాకు వెంకట రమణారెడ్డి ఎక్కువ తెలియదు, అనకూడదు, కానీ పిఏ వాళ్ళు మాట్లాడినరు. ఏమైంది, ఏం పరిస్థితి అంటే అట్లా ట్యాంక్ మీద వాళ్ళు ఉన్నారు, మేము సేఫ్గా ఉన్నాం. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది, మార్నింగ్ నుంచి హార్ట్ పేషెంట్ ఉన్నాడు, నీళ్లు లేవు, ఫుడ్ లేదు, మీరు పట్టించుకోకుంటే ఎట్లా అని రమేష్ గుప్తా సార్ వాళ్ళు అన్నారు. అన్న తర్వాత పిఏకి అన్నారు వెంకట రెడ్డి సార్కి ఫోన్ ఇవ్వండి అని అంటే కట్ చేసిండు. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ అసలు కలవలేదు. ఇక ఆ సార్ రానేలేదు. ఇక నైట్ మాత్రము అంటే సిఐ సార్ మాత్రం మార్నింగ్ నుంచి ఉన్నారు, నరహరి సార్. ఈ వార్డు పాండురంగారావు అని పాండన్నయ్య కూడా మార్నింగ్ నుంచి నైట్ 1:30 వరకు ఇక్కడనే ఉండి అందరికి బెటాలియన్ వాళ్ళకి చెప్పుకుంటా, అందరినీ తీసుకుంటా, తాడు పట్టుకుంటా అక్కడ దాకా వచ్చి వాళ్ళని కూడా 1:30కి దించిండు. గర్భిణి ఆమె కూడా ఉండే, పాపం ఆమెను కూడా బోటు కొట్టుకపోతుంది, కొట్టుకపోయి ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళా దుంకి ఒక లాపి మళ్ళీ ఆమెకి చేర్పించారు అన్నట్టు. అట్లా పరిస్థితి అయింది. నైట్ మాత్రము డిఎస్పీ మేడం వచ్చింది, షబీర్ అలీ, పిఏ రాజన్న వాళ్ళు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ఇద్దరు కూడా ఇప్పటికి ఒక నాయకుడు రాడు, ఇద్దరు కూడా ఏ రెస్పాన్స్ తీసుకోలేదు. మా లోకల్ ఉన్న ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ రోడ్ చూడండి, మీరు కెమెరా చూపెట్టండి, రోడ్స్ కూడా చూడండి కావాల్సి. ఏది కూడా ఏం లేదు ఇక్కడ. ఎవ్వరు కూడా చిన్న జస్ట్ మున్సిపల్ వచ్చి మోరీలు క్లీన్ చేసి, డ్రైనేజ్ క్లీన్ చేసి, దేనికి కూడా పనిచేయరు. ఏ నాయకుడు రాడు, చిన్న రోడ్ కూడా వెళ్ళారు ఇక్కడ. ఇప్పటికి ఏం కూడా వెళ్ళారు మాకు. ఈ కాలనీకి మున్సిపల్ ఫండ్ అనేది ఇప్పటికి ₹1 పెట్టినట్టు మాకు చూపెట్టండి. ఏది కూడా పెట్టారు. ఏదైనా మేము అసోసియేషన్ నుంచి చేసుకొని మేము చేసుకుంటాం అంతే. ఇక్కడ సీసీ కనిపిస్తుందా? మేము కెమెరా పెట్టాను అక్కడ. ఈ సీసీ కనిపిస్తుందా రోడ్డు? ఈ రోడ్డు మా సొంత మనీతోని మేము వేసుకున్నాం. ఈ రోడ్డు కూడా మేము వేసుకున్నాం. ఈ రోడ్డు, ఈ సీసీ రోడ్ ఉందా ఇక్కడ, ఇది కూడా మనం నిలబడ్డది కూడా, ప్రజెంట్ మనం నిలబడ్డది మేము వేసుకున్నాం. అది కొత్త వెంచర్ చేసి వాళ్ళు ఆ రోడ్ వేసుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ సీసీ మేము ఇక్కడ దేవుళ్ళం పెట్టుకుంటామని చెప్పేసి ఆ సీసీ కూడా మేము వేయించుకున్నాం అంతే. ఎవ్వరు కూడా రాలేరు ఇప్పటికి, మాకు ఏది కూడా చేయరు ఇక్కడ. మరి ఎందుకు ఇంత దారుణంగా ఉంది? లెటర్ ఇచ్చాం, ఎమ్మెల్యేకి లెటర్ ఇచ్చాం, మున్సిపల్ ఆఫీస్, మున్సిపల్ చైర్పర్సన్, పాత చైర్పర్సన్, ప్రతి ఒక్కరు లెటర్ ఇచ్చాం. ఇప్పటికి ఎవ్వరు ఇక్కడ వచ్చింది లేదు, చేసింది లేదు మాకు. అంటే ఒక పక్క ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బీజేపీలో ఉన్నాడు. బీజేపీ నాయకులందరూ కూడా ప్రజలలోనే ఉన్నారు. ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా బీజేపీ చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నది ఈ విషయంలో అని చెప్పి వాళ్ళకు కూడా వెళ్ళి మేము లెటర్ ఇచ్చి వచ్చాము.
వాళ్ళు ఏమన్నారంటే ఒక 1 వీక్లో పనిచేస్తాం మనం వచ్చి మేము కూడా మాట్లాడతామని అక్కడ నుంచి ఆలోపు ఈ ఫ్రూట్స్ వచ్చి ఇవేం లేదు. వాళ్ళు కూడా చెప్పొచ్చాం, లెటర్ వాళ్ళు కూడా ఇచ్చాం మేము అసోసియేషన్ మొత్తం మేము ఒక 10 మంది వెళ్ళి అక్కడ కూడా లెటర్ ఇచ్చాము మా ఇష్యూస్. బ్రదర్ గవర్నమెంట్కి ఎవరు ఏం రెస్పాండ్ కాలేరు. నైట్ SDRF వచ్చింది, వాళ్ళు వచ్చిన 12 వరకు ఎవరు ఏం చేయలేరు. ఇంకోటి ఇప్పుడు సీతక్క గారు వచ్చారు మెయిన్గా ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి రాలేదా? ఆమె వస్తుందని చెప్పి హౌస్ వాళ్ళందరం లైన్ గా నిలబడ్డాం. ఇక్కడ మా హౌసెస్ కదా అయినాయి, ఇక్కడికి వస్తుందేమో ప్రాబ్లమ్స్ అన్ని చూపిద్దామని చెప్పి ఉన్నాము. కానీ ఆమె ఏం చేసింది, రోడ్డు వరకే వచ్చి అక్కడ నుంచి అటే వెళ్ళిపోయింది. ఏమందాం, నేను ఇక్కడ కామారెడ్డిలో మున్సిపల్ ఆఫీసు మెప్మా ఆర్పీగా పనిచేస్తాను, శైలజ. ఆఫీస్ ఫైల్స్ 80,000 రూపాయలు అన్ని, అంటే ఆఫీస్ బుక్స్ మొత్తం వాటర్లో కొట్టుకుపోయినాయి. అదన్నా చెప్తాము అంటే ఆమె ఇక్కడికి రానే లేదు, మొత్తం అన్నీ పోయినాయి. మా ఏం లేకుండా అయిపోయింది. మాకు కట్టుబట్టల మీద ఇంట్లోకి వెళ్ళినట్టు అయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మాకు ఎవరైనా ఆదుకుంటారా అని అడుగుదామంటే ఆమె రానే లేదు, అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు వస్తున్నది ఒక సోషల్ మీడియాలో బాగా ట్రోల్ నడుస్తూ ఉన్నది, సీతక్క పోయింది ఇక్కడ అని చెప్పి. ఇక్కడ అంటే దగ్గరికి అయితే రాలేదంటారు, అక్కడ రోడ్డు మీద ఉంటారు పోలీస్ బెటాలియన్, జెంట్స్, లేడీస్. అక్కడ ఫొటోస్ దిగుతానికి పులిహార, అక్కడికి పోవడానికి ప్రయత్నించలేదా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఉంటుందా సార్? నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి అందరం. ఏమో అందరు ఉన్నారు లైన్ గా, వాళ్ళు ఫోన్లు చేసి అక్కడికి రమ్మన్నారు. మేము అన్నాము అక్కడికి ఎట్లా వస్తాం, అంత దూరం రావాలంటే మాకు కష్టం అవుతుంది, మేడంని ఇక్కడికి రమ్మనండి, ఎందుకంటే ఇక్కడ అయింది పొజిషన్ ఇట్లుంది, ఇక్కడికే రానివ్వండి మేము ఉంటామంటే ఏమే రాదు వెళ్తుంది అని అంటే మరి వెళ్ళనియండి, మేము వచ్చి ఏం చేస్తాం, అక్కడికి వచ్చి చెప్పినా అదే ఉంటది. ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఆమె ఇప్పుడు దెబ్బ ఒక దగ్గర తగిలితే మంది ఒక దగ్గర పూస్తాం. మన రోడ్డు పోయింది, కార్లన్నీ 50-60 కార్లు కొట్టుకుపోయినాయి, అది వాస్తవమే. అక్కడ అయింది, బ్రిడ్జి కోల్పోయింది, అన్ని చూసింది. కానీ ఇక్కడ నుంచి అటు వచ్చినాయి, మరి ఇక్కడ ఎట్లుంది వాటరు? 9 నెలల గర్భిణి ఇక్కడ ఇంట్లో, ఆమెని బోటు మీద తీసుకెళ్తే బోటు కొట్టుకోపోతే వాళ్ళ మామయ్యనే దుంకి ఆ బోట్ నాపిండు. మేము చూసినాం అక్కడి నుంచి, పైనుంచి మేము ఇంక అక్కడే ఉన్నాం వాటర్లో. వాళ్ళు ముగ్గురు అక్కడే ఉన్నారు తిండి లేక, మేమున్నాం అట్లనే. కరెంట్ లేదు, వాటర్ లేవు, ఏం లేవు. ఇక్కడ హౌసెస్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. లాస్ట్కి 4 o'clock ఆ CI నరహరి సార్ అయితే నిజంగా కళ్ళు మొక్కాలి, మొత్తం అందరినీ నెత్తుల మీద ఇట్లా ఎత్తుకుంటూ పోయింది. ఇంట్లో అడుగు పెట్టలేనంత సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఎట్లా మా ఇల్లు అయితే మొత్తం ఘోరం అంటే ఘోరం అయిపోయింది. అట్లా వీడియో తీసి పెట్టినాము, నాకైతే సామాన్ కూడా లేకుండా అయిపోయింది మొత్తం. ఆ కిటికీలో నుంచి మేము నిచ్చెనేసుకొని పాపం ఆయన వాళ్ళ ఇంటికి తీసుకున్నట్టు మేము బతికిపోయినాం. లేకపోతే మా పిల్లలు ఎక్కడనో మేము ఎక్కడనో ఫోన్లు చేసుకుంటుంటే వాళ్ళు ఫోన్లు చెప్పకపోతే వాళ్ళు కొట్టుకపోయినరేమోనని మేము బాధపడడం, అట్లా పరిస్థితి అయిపోయింది మాది. ఇగో ఇప్పుడు సీతక్క ఇక్కడికి వచ్చిందని చెప్పి మాట్లాడలేదా? మీకు ఎలాంటి అంటే భరోసాను కావచ్చు, ఏమైనా హెల్ప్ చేసే ప్రయత్నం చేసి? ఏం చెప్పాలి, ఏమన్నది? మాట్లాడింది అసలు? ఏం మాట్లాడి తెలియదు మాకు, ఏం మాట్లాడలేదు. రాలే ఇటు రాలేదు సీతక్క, రాలే ఇక్కడ రాలే. అక్కడి నుంచి రోడ్ నుంచి అక్కడి నుంచి వెళ్ళింది. ఎట్లా ఉందన్న సిచ్యువేషన్ ఇప్పుడు? సిచ్యువేషన్ ఎట్లుంది అంటే మేము ఉండే పరిస్థితి లేదు ఇప్పుడు ఇక్కడ. మరి ప్రభుత్వం ఎందుకు అంటే ఏం చేస్తున్నాం మా వేలు? ఇప్పటికి 24 hours అవుతుంది ఇక్కడ ఇది ఇన్సిడెంట్ జరిగి. మొత్తం ఇల్లు ఒక 40-50 హౌసెస్ ఖాళీ చేసి వెళ్ళిపోయినాం. రాత్రి 1:30 దాకా కూడా అక్కడ ఎవరు కూడా వాళ్ళకు దానికోసం తీసుకోవాలి. వాళ్ళు 1:30 దాకా ఉన్నారు టెంపుల్ దగ్గర, 3 members. ఏమైనా చెప్పాలనుకుంటారా బ్రదర్ ఇప్పుడు మన గవర్నమెంట్కి? గవర్నమెంట్ ఏం చేయలేదు. జీరో. గవర్నమెంట్ ఇప్పుడైతే ఏం చేయలేదు. మాకైతే ఇప్పటిదాకా ఎవరు వచ్చి ఏం చేయలేదు. మేము వెళ్ళిపోయినాము. మాకు ఎవరు వచ్చి స్థానిక ఎమ్మెల్యే కూడా ఎవరు రాలేదు. ఎమ్మెల్యే రాలేదు, శబరియాలు రాలేదు, ఎవరు రాలేదు. ఎవరు పోలీసులు నరహరి సార్, సిఐ సార్ అయితే చాలా కష్టపడ్డాడు. సిఐ 2-3 hours ఆయన పోరాడిని మొత్తం అందరిని తీసుకుపోయి బయటకు వచ్చిండు. సార్తోనే బిల్డింగ్ల నుంచి ఇట్లా మొత్తం బిల్డింగ్ల మీకు వెళ్ళి చాలా కష్టపడ్డాడు సారు. మేము ఇంట్లో ఉన్నాము. లాస్ట్ టైంలో మమ్మల్ని తీసుకుపోయి తాళ్ళు కట్టి ఎవరు రాలేదు. మాకు ఇప్పుడు ఆహారం ఎవరో తీసుకొచ్చి ఇచ్చిపోయారు, భోజనం ఎవరో పులిగొరన్నం ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చిపోయారు. మాది ఇక్కడ హౌస్. మా కారు కూడా కారు కొట్టుకుపోయినాయి. నాదే కారు. సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, ఇంట్లో వంట సామాగ్రి అంతా కొట్టుకుపోయింది ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి. మొత్తానికైతే ప్రజలు ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డాము. ఎవరు రాలేదు, ఎవరు ఏం చేయలేదు, ఎవరు రాలేదు.